స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ 2025ను విడుదల చేసినది ఎవరు? భారత ప్రభుత్వం యొక్క ఖనిజ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. ఇది భారతదేశపు మొదటి మైనింగ్ రంగ సిద్ధత సూచిక, ఫస్ట్ స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్. ఉద్దేశ్యం: రాష్ట్రాల మైనింగ్ రంగంలో సిద్ధత, పారదర్శకత, సామర్థ్యం, సుస్థిరతను అంచనా వేయడం. కపాస్ క్రాంతి మిషన్ను భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? అక్టోబర్ 2025లో భారత కేంద్ర ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు వ్యయంతో ఈ మిషన్ను ప్రకటించింది. లక్ష్యం: దేశంలో ఉత్పాదకత ఎక్కువ, లాంగ్ స్టేపిల్ కపాస్, పత్తి పెరుగుదల పెంచడం, సైన్స్ ఆధారిత వ్యవసాయం, హైడెన్సిటీ ప్లాంటేషన్ (HDP) వంటి విధానాలు ఉపయోగించడం. ముఖ్యంగా ఈ మిషన్లో HDP హైడెన్సిటీ ప్లాంటేషన్ విధానం ముఖ్య పాత్ర వహిస్తోంది. కపాస్ కిసాన్ యాప్ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా రైతుల అభిరుచి, పత్తి సేకరణ ప్రక్రియ సులభతరం చేయడం. జపాన్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? జపాన్ కొత్త ప్రధానిగా సనాయే టకైచి నియమితులయ్యారు. భారతదేశం అడవి విస్తీర్ణ పరంగా ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది? భారతదేశం ప్రస్తుతం 9వ స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగ్ క్లుప్తంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) విడుదల చేసిన గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ (GFRA) 2025 నివేదిక ఆధారంగా ఉంది. ఉడాన్ స్కీమ్కు ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి? 2025 నాటికి ఉడాన్ పథకానికి 8 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఉడాన్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ పథకం ప్రారంభం 27 ఏప్రిల్ 2017. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం చిన్న పట్టణాలను విమాన ప్రయాణ సదుపాయాలతో అనుసంధానం చేయడం, సాధారణ ప్రజలకు విమాన ప్రయాణం సులభం చేయడం. ఈ పథకం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుబడుల్లో $1 బిలియన్ దాటిన దేశం ఏది? భారత్. భారతదేశం కృత్రిమ మేధస్సు AI రంగంలో భారీగా పెట్టుబడులు ఆకర్షిస్తోంది. 2025 నాటికి భారత్లో సంబంధిత పెట్టుబడులు $20 బిలియన్ దాటాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ కంపెనీలు భారత్లో డేటా సెంటర్లు, AI హబ్లు, పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇది భారత్ను ప్రపంచ AI పెట్టుబడి కేంద్రాల్లో ఒకటిగా నిలిపింది.